ఇరాన్, ఇరాక్ ప్రాంతాలలో జరుగుతున్న దాడుల కారణంగా ఈరోజు అంటే దేశవ్యాప్తంగా కూడా ఎల్పిజి గ్యాస్ అంటే పంపిణీ లేకపోవడంతో ఈరోజు హోటళ్ల పరిస్థితి దినదిన గండంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ లేదా పాలమూరు జిల్లా కేంద్రంలో ప్రముఖ హోటల్స్ ఏవైతున్నాయో ఆ హోటల్స్ పరిస్థితి ఈరోజు అంటే కస్టమర్లకు రోజు వచ్చే కస్టమర్ల కన్నా వారికి రోజుకు సుమారు 500 నుంచి 1000 మంది వరకు హోటల్స్ అంటే వారు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసుకుపోయే పరిస్థితి. ప్రస్తుతం ఎల్పిజి లేకపోవడంతోన వాళ్ళు సరైన అంటే గ్యాస్ లేకపోవడంతో పైన వంటలు చేయడం కూడా చాలా కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ అంటే అంటే ఎంతవరకు అంటే పాలమూరు జిల్లా కేంద్రంలో ప్రశాంత్ కావచ్చు, శిల్పి కావచ్చు, హిమాలయ కావచ్చు, ఇలాంటి ప్రముఖ హోటల్స్ అన్నీ కూడా ఈరోజు వారి జీవనం గడవడమే చాలా కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ హోటళ్ళ యజమానులు ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి? ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాల కారణంగా ఈరోజు హోటల్లో అంటే గ్యాస్ లిక్విడ్ సప్లై లేదు. ఎట్లుంది మీ దినచర్యలో రోజు జరిగే పద్ధతి ఉందా, లేకపోతే ఎట్లా వంటలు ఎట్లా చేస్తారు? నమస్తే అండి, నా పేరు నిరంజన్ రెడ్డి, శిల్పి హోటల్ యజమాని. మాకు గత వారం రోజుల నుండి గ్యాస్ సరఫరా నిలిచిపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గత 2 రోజుల వరకు కాస్ట్ ఆఫీస్తో జరిగింది. ఈరోజు అసలు సిలిండర్ అరగక ఉదయం నుండి ఇప్పుడే మేము కట్టెల పొయ్యి మీద వంట ప్రారంభించాము. కస్టమర్లు వచ్చి వెయిట్ చేస్తున్నారు. చాలా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకు భోజనం అందించలేకపోతున్నాము. కట్టెల పొయ్యి మీద ఏదో కొద్దిగా మీల్స్ లేకుంటే బిర్యానీ ఇలాంటివి మాత్రమే 2-3 ఐటమ్ మాత్రమే మేము అందివ్వగలుగుతాము. మనకి ఇక్కడ మా ఊర్లలో నుండి ఇక్కడ మన హోటల్కు కనీసం రోజు 500-600 మంది కస్టమర్లు వస్తుంటారు. వాళ్ళకు ఆఫీస్ పని మీద దానిపైన వచ్చేసి మన దగ్గర మధ్యాహ్నం లంచ్కి వస్తుంటారు. ఈరోజు వాళ్ళకు ఎలాంటిది మనం అందించలేకపోతున్నాం. ఇప్పటివరకు లంచ్ టైం అయిపోయింది, ఏది అందక కట్టెల పొయ్యి మీద ఏదో అరకొర మేము బిర్యానీ మీల్స్ మేము అందిస్తున్నాం. మేము ఇక ముందు కూడా ఇలా జరిగితే కరోనా పరిస్థితులు ఇప్పుడు తలపిస్తున్నాయి. ఇక రేపు ఇలా సిలిండర్ కొరత ఇలాగే ఉంటే ఆ కట్టెల పొయ్యిలు కూడా మనం అందించలేము. దానిపైన ఎవరు మన ఇక్కడ సిబ్బంది కానీ కట్టెల పొయ్యి మీద వంట చేసే పరిస్థితి లేదు ఇప్పుడున్న సిబ్బంది. అలా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంటే ఈ రోజు టిఫిన్ల పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే బండి మీద ఆధారపడి బతికే వాళ్ళంతా గ్యాస్ మీదనే ఆధారపడి టిఫిన్స్ చేసేవారు. వాళ్ళు కూడా మొత్తం పూర్తిగా బంద్ చేసిండ్రు. ఎట్లుంది టౌన్లో పూర్తిగా ప్రముఖ హోటల్స్ కావచ్చు, ప్రముఖ టిఫిన్ సెంటర్లు ఎట్లుంది? చాలా ప్రాబ్లం ఉంది సిలిండర్ లేక. ఇప్పుడు అందరు మనది కూడా సేమ్ పరిస్థితి. మనం కూడా రేపు నుండి ఒకరోజు నడిస్తే బంద్ చేయాల్సిందే, లేదు నడిపే పరిస్థితి లేదు. గ్యాస్ ఉంటేనే నడిస్తే, లేకుంటే కాదు. ఇబ్బంది కారణాలు గ్యాస్ యుద్ధాల వల్ల గ్యాస్ వస్తలేదు మనకు. ఇక ఆల్రెడీ సప్లై బంద్ అయిపోయింది. సిలిండర్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. వర్కర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే లేదంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేము, కిరాయి కట్టలేము. బంద్ చేస్తే లాక్డౌన్ లాగానే అవుతుంది. ఇప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. దాని గురించి గవర్నమెంట్ ఏమైనా మనకు సహకరించి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. గతంలో మనం చూసాము, పాత రోజులు మళ్ళొక్కసారి నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము అక్కడ అంటే ఏదైతే వంటలు చేస్తున్నామో ఆ వంటలు చేసే దగ్గరికి వెళ్దాము. మనం చూసాం పాత రోజు మళ్ళొకసారి గుర్తుకొచ్చినాయి. కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునే రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఇరాన్, ఇరాక్ దేశ ప్రాంతాలలో యుద్ధాలలో నేపథ్యంలో ఈరోజు లిక్విడ్ సప్లై లేదు, ఇక్కడ గ్యాస్ సప్లై లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళు శిల్పి హోటల్కి సంబంధించిన యాజమానులు కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు రుచికరమైన వంటలు అందించేందుకు వాళ్ళు కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బిర్యానీ చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద. సుమారు 150 రకాల కస్టమర్లకు అందించే ఏదైతే డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ ఫుడ్స్లో 150 ఫుడ్స్లో సుమారు ఒక 5 మాత్రమే కస్టమర్లకు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం మనం కట్టెల పొయ్యి ద్వారా వాళ్ళంతా వంటలు చేస్తున్నారు. అయితే ఈ సుమారు రోజుకు 500 నుంచి 700 మంది వరకు కస్టమర్లు వస్తుంటారు, పోతుంటారు. చూద్దాం, కొంత ఎవరైనా మాట్లాడించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పుకుందాము. ఇక్కడ చెప్పు, ఎందుకు వంట లేదు వాళ్ళు ఇక్కడ చెప్పండి. గ్యాస్ లేకపోవడంతో ఈరోజు కట్టెల పైన వంట చేస్తున్నాము. గత 15 ఏళ్ల కింద కూడా కట్టెల మీద చేసేవాళ్ళం మేము. ఇప్పుడు ఈ రోజుకెళ్ళి మళ్ళీ కట్టెల పొయ్యి స్టార్ట్ చేసినాము. గ్యాస్ లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా ఇబ్బంది ఉంటే ఈ పనులు కూడా చేయడానికి చాలా ఇబ్బంది మాకు. ఎలాంటి ఆలోచనలు చేస్తారో చేయండి. ఇది ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎల్పిజి గ్యాస్ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే, అదేవిధంగా అంటే ఏదైతే ఇంటికి సంబంధించిన లిక్విడ్ అయితే ఎల్పిజి గ్యాస్ కూడా ఇబ్బంది. హోటల్స్ కమర్షియల్గా
అదేవిధంగా ఇంటికి సంబంధించిన ఎల్పిజీలు కూడా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మా అంటే ఒక వారం రోజుల పాటు ఉంటుంది. ఒకవేళ ఇదే కంటిన్యూషన్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా కూడా అంటే ఈ హోటల్స్ కావచ్చు, వ్యాపారాలు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కుప్పకూలాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పాలమూరు నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.